మీరు ఇంటికెళ్ళే టైంకి వాకర్ హెల్ప్ తోటి నడిచేలా ఉంటారు కాబట్టి దానితోటి ఎలా నడవాలి అనేది ఇప్పుడు చూద్దాము. బట్ కుర్చీ నుంచి లేచి మీరు నిల్చున్నప్పుడు వాకర్ అనేది మీ హైట్‌కి సరిపడా ఉండాలి. దానికి మీరు ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. మీ హిప్ లెవెల్‌కి ఉండాలి ఎప్పుడైనా వాకింగ్ చేసేటప్పుడు వాకర్ హైట్. సో, ఇలా నడిచి వచ్చేటప్పుడు మీకు దగ్గరలో కుర్చీ పెట్టుకొని ఆయాసంగా అనిపించినా, రెస్ట్‌లెస్‌గా అనిపించినా కూడా చైర్‌లో వాకర్ హెల్ప్ తోటి తీసుకొని కూర్చోండి. సో, వన్స్ మీరు కంఫర్టబుల్ అయ్యారు, అన్ని పనులు దీనితోటి చక్కగా చేసుకోగలుగుతున్నారు. వాకర్ హెల్ప్ తోటి అన్ని పనులు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోగలుగుతున్నారు అన్నప్పుడు మీరు వాకర్‌ని తీసేసి స్టిక్‌ని కూడా వాడొచ్చు. సో, స్టిక్ అనేది ఎప్పుడు మీ కాలుకి కొంచెం ముందుకి అండ్ దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని నడవచ్చు. సో, ఇప్పుడు మనం స్టిక్ తోటి నడవడం అనేది చూసాం కదా! దీనితోటి కంఫర్టబుల్‌గా నడుస్తున్నారు అని అన్న తర్వాత మనం అలాంటిది వేరొక స్టిక్‌తో కూడా నడవచ్చు. కానీ ఏంటంటే కంపారిటివ్‌లీ ఈ స్టిక్ అనేది ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. కానీ దీనితోటి కూడా ఎలా నడవాలి అనేది ఒకసారి చూద్దాం.